అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 8th క్లాస్ చాప్టర్ 2 ఎక్సర్సైజ్ 2.5కి సంబంధించి థర్డ్ ప్రాబ్లం వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఫోర్త్ ప్రాబ్లం నుంచి కంటిన్యూషన్ చేద్దాం. ఫోర్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు మనకి? x-5/3 ఈక్వల్ టు x-3/5 ఇచ్చారు. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు కదా. x-5/3 ఈక్వల్ టు x-3/5. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి 5తో దీన్ని మల్టిప్లై చేయాలి, 3తో దీన్ని మల్టిప్లై చేస్తే 5 ఇంటూ x-5 ఈక్వల్ టు 3 ఇంటూ x-3. ఇదేమవుతుంది? 5x-25 ఈక్వల్ టు 3x-9. సో ఎక్స్ ఒక చోటకి, స్థిర సంఖ్యలను ఒక చోటకి తీసుకెళ్తే 5x మైనస్ 3x ఈక్వల్ టు -9 ప్లస్ 25. ఎందుకని ఇక్కడ -25 అనేది ఇటు వస్తే +25 అవుతుంది. 2x ఈక్వల్ టు 5x మైనస్ 3x అంటే 2x కదా. 2x ఈక్వల్ టు 25లోంచి 9 తీస్తే మనకి ఎంత? 16 వచ్చింది. సో x ఈక్వల్ ఎంత? ఇది ఇందులో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. x ఈక్వల్ టు 8 వచ్చింది. సో ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఈక్వల్గా వస్తుంది. సో అది ఎలా చేయాలో ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను. డౌట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోస్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. 3t మైనస్ 2/4 మైనస్ 2t ప్లస్ 3/3 ఈక్వల్ టు 2/3 మైనస్ t ఇచ్చారు. 3t మైనస్ 2/4 3t మైనస్ 2/4 మైనస్ 2t ప్లస్ 3/3 ఈక్వల్ టు 2/3 మైనస్ t అని ఇచ్చారు. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఎల్సిఎం కడితే మనకి ఏమవుతుంది? 4 3 12 అవుతుంది. సో 12లో 4 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్. కాబట్టి 3 ఇంటూ 3t మైనస్ 2 మైనస్ 3 అనేది 12లో 4 టైమ్స్ కదా. 4 ఇంటూ 2t ప్లస్ 3 ఈక్వల్ టు ఇదేమవుతుంది? ఎల్సిఎం 3 అవుతుంది. 2 మైనస్ 3t అవుతుంది. 3 ఇంటూ 3t అంటే 9t మైనస్ 6 హోల్ బై 12 కదా. ఇక్కడ ఇది 2 మైనస్ 3t మైనస్ 4 2 8t మైనస్ ఇంటూ, సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 3 12. దట్ ఇన్ ప్లస్ 9t మైనస్ 8t అంటే t మైనస్, ఇక్కడ -6 ఉంది, -12 ఉంది, -18/12 ఈక్వల్ టు 2 మైనస్ 3t/3 వచ్చింది. సో ఇక్కడ 3 డినామినేటర్లో క్యాన్సిల్ చేస్తే మనకి 3 అనేది 12లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. t మైనస్ 18/4 ఈక్వల్ టు 2 మైనస్ 3t. దట్ ఇన్ ప్లస్ ఈ 4 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది. t మైనస్ 18 ఈక్వల్ టు 4 ఇంటూ 2 మైనస్ 3t. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి t మైనస్ 18 ఈక్వల్ టు 4 2 8 మైనస్ 12t. ఇక్కడ t ఉంది, ఇక్కడ -12t ఉంది. సో ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? t ప్లస్ 12t ఈక్వల్ టు, ఇక్కడ 8 ఉంది, -18 ఇటు వస్తే 8 ప్లస్ 18 అవుతుంది. సో ఇది 13t ఈక్వల్ టు ఇదంతా 26. సో 26లో 13 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్. దేర్ఫోర్ t ఈక్వల్ టు 2 వచ్చింది. t ఈక్వల్ టు ఆన్సర్ 2 వచ్చింది. ఈ t వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ సిక్స్త్ బిట్. m minus 1/2 ఈక్వల్ టు 1 మైనస్
m minus 2/3. సో దీన్ని కూడా ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది 1, ఇక్కడ ఎల్సిఎం 2 అవుతుంది. 2m అంటే 2 1లో 2 టైమ్స్ కాబట్టి 2m మైనస్ ఆఫ్ m minus 1 ఇది. ఎందుకంటే మైనస్తో దీన్ని మల్టిప్లై చేయాలి, దీన్ని మల్టిప్లై చేయాలి. ఈక్వల్ టు ఇది ఎల్సిఎం 3 అవుతుంది. 3 మైనస్ ఆఫ్ 2. సో ఈ విధంగా వేసుకుంటే మనకి క్లారిటీ ఉంటుంది. 13 ప్లస్ 2m మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ m మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 ఈక్వల్ టు 3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ m మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/3 వచ్చింది. 2m మైనస్ m అంటే m ప్లస్ 1/2 ఈక్వల్ టు 3 ప్లస్ 2 అంటే 5 కదా, 5 మైనస్ m/3. సో ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 3తో 3 ఇంటూ m ప్లస్ 1 ఈక్వల్ టు 2 ఇంటూ 5 మైనస్ m అవుతుంది. 3m ప్లస్ 3 ఈక్వల్ టు 2 5 10 మైనస్ 2m. సో m వాల్యూ తీసుకొస్తే 3m ప్లస్ 2m ఈక్వల్ టు 10 మైనస్ 3. 5m ఈక్వల్ టు 7. సో m ఈక్వల్ టు 7/5. నెక్స్ట్ 7th బిట్. 3 ఇంటూ t మైనస్ 3 ఈక్వల్ టు 5 ఇంటూ 2t ప్లస్ 1. 3 ఇంటూ t మైనస్ 3 అంటే దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 3t మైనస్ 9 ఈక్వల్ టు 5 ఇంటూ 2 అంటే 10t ప్లస్ 5. t వాల్యూని ఒక చోట తీసుకొచ్చి 10t మైనస్ 3 ఈక్వల్ టు ఇది ఇటు వస్తే మైనస్ 3t ఈక్వల్ టు దీన్ని తీసుకొస్తే మైనస్ 9 మైనస్ 5. 7t ఈక్వల్ టు మైనస్ 14. t ఈక్వల్ టు ఇది ఇందులో 2 టైమ్స్ మైనస్ 2 వచ్చింది. నెక్స్ట్ 8th బిట్. 15 ఇంటూ y మైనస్ 4 మైనస్ 2 ఇంటూ y మైనస్ 9 ప్లస్ 5 ఇంటూ y ప్లస్ 6 ఈక్వల్ టు 0. 15 ఇంటూ y అంటే 15y మైనస్ 15 4 0 అంతా 60 మైనస్ 2 ఇంటూ y అంటే 2y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఏమో ప్లస్ 2 9 18 ఈక్వల్ టు 18 ప్లస్ 5y ప్లస్ 5 6 30 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 15y ఉంది, ఇక్కడ 2y ఉంది, ఇక్కడ 5y ఉంది. సో ఇక్కడ ప్లస్ వాల్యూ ఉంది, ఇక్కడ ప్లస్ వాల్యూ ఉంది. అంటే 15 ప్లస్ 5 యాడ్ చేసి ఇందులోంచి మైనస్ 2y తీసేయాలి. 18y వచ్చింది, 18 వచ్చింది. 18y మైనస్ ఇక్కడ మైనస్ 60 ఉంది, ప్లస్ 18 ఉంది, 30 ఉంది. మైనస్ 60 ప్లస్ 30 అంటే మైనస్ 30 మైనస్ 30 ప్లస్ 8 ఎంత 48. 48ని మైనస్ 60 నుంచి తీసేయాలి. 60 మైనస్ 48 అంటే ఎంత 2 1 12 అంటే 12 దేనికి ఉంది మైనస్ 12 ఈక్వల్ టు 0. 18y ఈక్వల్ టు ఇక్కడ మైనస్ 12 ఇటు వస్తే ఏమవుతుంది 0 ప్లస్ 12 అన్నా ప్లస్ 12 అన్నా ఒకటే. y ఈక్వల్ టు 12/18. సో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 6 టైమ్స్, ఇందులో 9 టైమ్స్, మళ్ళీ ఇందులో 3 క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 2 టైమ్స్, ఇందులో 3 టైమ్స్. సో y ఈక్వల్ టు 2/3. ఇది ఆన్సర్. నెక్స్ట్ 9th బిట్. 3 ఇంటూ 5z మైనస్ 7
minus 2 into 9z minus 11 equal to 4 into 8z minus 13 minus 17. 3 5s are 15, z minus 3 7s are 21, minus 2 9s are 18, z minus 20, minus into minus 7 plus 22 equal to 4 8s are 32, 32z minus 4 13s are ఎంత 3 4s are 12, 1 ఉంది 52 minus 17. ఇక్కడ 15z ఉంది, ఇక్కడ minus 18z ఉంది. ఎంత? తర్వాత ఇక్కడ ఇవన్నీ జెడ్లను ఒక చోట తీసుకొచ్చి చేస్తే 32z minus 15z, ఇవి తీసుకొస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది కాబట్టి ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది? ప్లస్ 18z ఈక్వల్ టు minus 21. సో వీటిని ఇటు తీసుకొచ్చాం, ఈ స్థిర సంఖ్యలు ఇటు తీసుకొస్తాం. minus 21 ప్లస్ 22, ఈ మైనస్ 52 ఇటు వస్తే ఏమవుతుంది? ప్లస్ 52 మైనస్ 17 ప్లస్ 17 అవుతుంది. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 15z 18z అంటే 3z అవుతుంది. 3z ప్లస్ 32z అంటే 35z ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ అనేది 21కి ఉంది, ఈ 3 యాడ్ చేసి 52 17 22 యాడ్ చేసి 21 మైనస్ చేద్దాం. 2 ప్లస్ 7 9, 9 ప్లస్ 2 11, 1 ఉంది, 1 ప్లస్ 5 6, 6 ప్లస్ 1 7, 7 ప్లస్ 2 9, 91. z ఈక్వల్ టు 91/35. సో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 7 టేబుల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 7 1 జా 7 పోతే 21 ఉంటుంది, 3. ఇక్కడ 5 టైమ్స్ 5 7 జా 35. z ఈక్వల్ టు 13/5. ఇది ఆన్సర్. ఒకసారి ఇక్కడ చిన్న కరెక్షన్ అండి, ఇక్కడ మనం యాడ్ చేసాం, ఈ 3 యాడ్ చేసాం. సో ఇది తీయాలి అంటే -21 అనేది మైనస్ చేయాలి. ఇక్కడ -21 మైనస్ చేస్తే ఎంత? 70 వచ్చింది. సో ఈ స్టెప్ ఉండదు, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇది తప్పు. 35z ఈక్వల్ టు 70 వస్తుంది. సో z ఈక్వల్ టు ఇది ఎన్ని టైమ్స్? 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో z ఈక్వల్ టు ఇది ఆన్సర్. సో ఇక్కడ మైనస్ చేయకపోవడం వల్ల మిస్టేక్ పడిపోయింది, ఇది ఒకసారి చెక్ చేసుకోండి. మనకు ఆన్సర్ z ఈక్వల్ టు 2 వచ్చింది. నెక్స్ట్ 0.25 10th ప్రాబ్లం. 0.25 ఇంటూ 4f minus 3 ఈక్వల్ టు 0.05 ఇంటూ 10f minus 9. జీరో పాయింట్ 25 ఇంటూ 4f అంటే 0.25 ఇంటూ 4f మైనస్ 0.25 ఇంటూ 3 ఈక్వల్ టు 0.05 ఇంటూ 10f మైనస్ 0.05 ఇంటూ 9. సో ఈ విధంగా మల్టిప్లై చేసి కూడా చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది? లేదు అనుకుంటే మనకి ఈ విధంగా సింప్లిఫై చేయొచ్చు. సో ఇది మల్టిప్లికేషన్ అనేది లెంగ్తీ అవుతుంది కాబట్టి 4f మైనస్ 3/10f మైనస్ 9 ఈక్వల్ టు, సో దీన్ని ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తుంది, ఇక్కడికి వస్తే డివిజన్ చేస్తుంది. సో ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తే ఇక్కడికి వస్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. 0.05/0.25. 4f మైనస్ 3/10f మైనస్ 9 ఈక్వల్ టు, సో దీన్ని ఈ విధంగా సింప్లిఫై చేయొచ్చు, లేదంటే 5/25 అవుతుంది. ఎందుకని? 0.05 అంటే మనకి 5 పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? 2 కాబట్టి 100 వేసుకుంటాం. బై
0.25 అంటే 25/100. సో ఇది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే 5/100 ఇంటూ 100/25. ఇది క్యాన్సిల్ అవుతుంది. సో ఇది వచ్చింది మనకి. ఈ 5 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ 5 టైమ్స్ క్యాన్సిల్. సో ఇప్పుడు సింప్లిఫై చేయడం ఈజీ. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 5 ఇంటూ 4f - 3 = 10f - 9. ఈ విధంగా కూడా చేయొచ్చు, కానీ ఎక్కువ పాయింట్లో వస్తుంది. సో ఇది లెంగ్తీ అవుతుంది కాబట్టి ఈ మెథడ్ని ఎంచుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది? 20f - 15 = 10f - 9. సో ఇక్కడ 20f ఉంది, ఇది తీసుకొస్తే ఏమవుతుంది? 20f - 10f = -9. ఈ +15 ఇటు వస్తే -15 ఇటు వస్తే +15 అవుతుంది. 20f లోంచి 10f తీస్తే ఎంత? 10f = ఇక్కడ 15లో నుంచి 9 తీసాం, 6 వస్తుంది. 6 f = 6/10. సో దీని పాయింట్లో చేస్తే మనకి 0.6, f వాల్యూ 0.6 వస్తుంది. ఈ విధంగా చేస్తే మనకి అదే వాల్యూ వస్తుంది, కానీ ఇది ప్రాసెస్ పెద్దదైపోతుంది. ఈ మెథడ్ తీసుకుంటే మనకి సింపుల్ వేలో సింప్లిఫై చేయొచ్చు. సో ఇక్కడితో 2.5 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.